ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు, కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి, ఏమనిపిస్తుంది? నరసింహారావు గారు, రాజకీయం అంటే అది ఒక షార్ట్ పీరియడ్. అది కేవలం ఎన్నికల సమయంలోన ఓట్ల కోసం చేసేది రాజకీయం. తర్వాత అంతా పాలన, దట్ ఈస్ ప్రజాపాలన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ప్రమాణం చేసినటువంటి మొదటి రోజు నుంచి దిగిపోయే రోజు వరకు రాజకీయమే నడుస్తుంది. ప్రజా పరిపాలన గాలికి వదిలేయడం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడం, కేవలం రాజకీయము, రాజకీయ కక్షలు, ప్రత్యర్థులను ఏ విధంగా నాశనం చేయాలి, ఆ ప్రత్యర్థులను ఏ విధంగా మళ్ళీ మనకు సీన్లో లేకుండా చేసుకోవాలి అనే విధంగా పాలకపక్షము ప్రవర్తించడము, దానికి తగ్గట్టుగా ప్రతిపక్షం కూడా రాజకీయాలనే మాట్లాడడము, ఇది ఒక రకంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పెద్ద శాపమని నేను అనుకుంటున్నా. అంటే ఇష్యూస్ పైన ఫోకస్ కాకుండా పర్సనల్ వెంజెన్స్ కి రెండు వైపులా వెళ్తున్నారు. రెండు వైపులా పర్సనల్ వెంజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో ప్రయాణం చేయడము భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. ఎందుకంటే 5 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలం ఏదైతే ఉందో ఇది ఒక బ్లాక్ లాగా తయారైపోయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ బయట వస్తున్నారు, పిల్లలు. ఆ లక్షలాది మంది యొక్క ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలకు విఘాతం జరిగింది. దానికి కోవిడ్ కారణం అందామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రణాళిక లోపం అందామా, కానీ విద్యాలోకం, యువత చాలా నష్టపోయారు. రెండవది వచ్చిందను, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమాల ప్రస్తావన మరుగున పడిపోయింది. ప్రధానంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోను, దుగరాజపట్నం వంటి ఓడరేవులు, రాయలసీమకి ఇస్తానటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు, అసలు ఉద్యోగ కల్పన, ఈ పదాలు ఈ చర్చ లేదు కదా, అసలు ఎక్కడ కూడా కనిపించకుండా కనుమరుగైపోయాయి. మరి మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రీసోర్సెస్ ఏంటి, ఖర్చులేంటి? 2,55,000 కోట్ల బడ్జెట్తో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. ప్రతి నెల అప్పు చేస్తే గాని జీతాలు ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి ఇన్ని లోటుపాట్లు, ఇంత అపశయ దిశలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని ఎలా ఉద్ధరిస్తారు? యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఏ విధంగా నూతన ప్రాజెక్టులు తీసుకొని వస్తారు? ఏ విధంగా రైతాంగాన్ని సరికొత్త మార్గంలో మీరు ఆదుకోగలుగుతారు? కనీసం మంచినీరు కూడా అందించలేనటువంటి పరిస్థితులకు ఎందుకు దిగజారిపోయాం? అటువైపు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఇటువైపు అనంతపురం జిల్లా వరకు ఈ రోజు కూడా మంచినీటి కోసం గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారంటే మరి ఇది తిరోగమనందామా, పురోగమనందాం మనము? అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మనం ఈ కోణంలో విశ్లేషించాలి. ప్రభుత్వాలు అటువంటి తప్పులు చేస్తున్న క్రమంలో ప్రభుత్వాలని ఈ ఇష్యూస్ వైపు ఫోకస్ చేసేలాగా, ఇష్యూస్ని అడ్రస్ చేసేలాగా, ఇష్యూస్ పైన ఫైట్ చేసే ప్రయత్నం పార్టీల వైపు నుంచి ఎంత మేరకు జరిగింది అంటే, ముఖ్యంగా ప్రభుత్వం చేసేటువంటి ఇటువంటి అసమర్థ కార్యక్రమాలను ఎదిరించి నిలబడి ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలు. కానీ ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా ఈ యొక్క ఇష్యూస్ను ఫోకస్ చేస్తున్నారని మనం గమనించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తరువాతనే రాజకీయం మొదలైంది. ఆ తర్వాత నుంచే రాష్ట్రంలో పరిస్థితులపైన ప్రతి ఒక్కరూ కూడా స్పందించడం మొదలుపెట్టారు. ఆ ఒక్క పరిణామం కానీ జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను విమర్శించడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పథకాల గురించి మాట్లాడడానికి కానీ ఎవ్వరికి కూడా అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇది ఎందుకు అంటున్నానంటే, ఎవరు కూడా పబ్లిక్ లేకొచ్చి అది ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వాళ్ళే. ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసేటువంటి ఏదైనా సెక్టార్ ఉందంటే అది ఉపాధ్యాయ వర్గం.
ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినటువంటి పిఆర్సీ రూపంలో అయితేనేమి, జీతాల పెంపు అయితేనేమి, ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితేనేమి, సర్వీస్ బెనిఫిట్స్ అయితేనేమి, వీటన్నిటిలో గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మూలన పడేసాడు. మరి ఉపాధ్యాయ వర్గాల నుంచి కూడా ఒకసారి విజయవాడలో భారీ ఎత్తున వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది, కానీ అక్కడితో ఆగిపోయి. తర్వాత ఈ భవన కార్మికులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇసుక సంబంధించిన వ్యవహారం, విపరీతమైనటువంటి సిమెంటు స్టీల్ యొక్క ధరల యొక్క పెరుగుదల, ఇవన్నీ కూడా సామాన్య వర్గాలపైన చాలా ప్రభావం చూపించాయి మొదటి నుంచి. కానీ దాని గురించి మాట్లాడి దాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి కానీ, చర్చలు జరపడం కానీ, దీనిపైన ఏదైనా చర్య తీసుకుందామన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది కాబట్టి అందరికీ ప్రశ్నించడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని కొన్ని ఛానల్స్ విపరీతంగా రెచ్చగొట్టాయి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. బహుశా వాళ్ళ ఆలోచన విధానము ఇదే ఉండొచ్చునేమో నేను అనుకుంటున్నా. వాళ్ళ ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు. వాళ్ళ ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. లేకపోతే ఎటువంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి పైన అభియోగాలు మోపడానికి తగ్గ మెటీరియల్ లేదు. ఒక సామాన్యుడి పైన ఏ కేసు అయినా పెట్టి లోపలేసే ఇచ్చి మనం వాడి గురించి పట్టించుకుంటే, వాళ్ళు ఈరోజు కోడికత్తి సీన్ గురించి చెప్తున్నాను, వాళ్ళ గురించి పట్టించుకోలేనప్పుడు, వాళ్ళ గురించి విచారణ చేసేటువంటి వాళ్ళే లేనప్పుడు అటువంటివన్నీ నడిచిపోతాయి. కానీ ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, ఒక దేశంలోనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ముందు ఎంత జాగ్రత్త పడాలో, ఎన్ని సాక్ష్యాలు సేకరించాలో మరి ఆ పని ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? సో ఇప్పుడు అంటే ఇప్పుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి లాలో ఏమైనా ఎక్స్క్యూజెస్ ఉంటాయా? చట్టం ముందర అందరూ సమానమే కదా. కానీ చట్టం అంటే ఏంటి? అదేమన్నా ఒక బ్రహ్మ పదార్థమా అందరినీ సమానంగా చూడడానికి? అదేమన్నా సూర్యుడా? నేను అడుగుతున్నా, చట్టం అనేది ఏమన్నా సూర్యుడితో సమానమా? సూర్యుడు అందరికీ సమానమైనటువంటి వెలుగునిస్తాడు. కానీ చట్టం ఆ విధంగా కాదుగా. చట్టంలో ఉన్నటువంటి లోపాలు, చట్టంలో ఉన్నటువంటి ఎసులుబాట్లు అవి కొంతమంది వైపు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో 17A పైన డిస్కషన్ జరిగిన సందర్భంలో త్రివేది గారు కావచ్చు, అనిరుద్ బోస్ గారు కావచ్చు చెప్పిన మాట, 17Aకి సంబంధించి అభిప్రాయాలు డిఫరెంట్గా చెప్పినప్పటికీ ఏసీబీ కోర్టు తీసుకున్న చర్య రిమాండ్కి పంపించడాన్ని ఎక్కడ తప్పు పట్టలేకపోవడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా నేను ఆ జడ్జిమెంట్ మొత్తం చదివాను. ఎక్కువగా 17A గురించే ఇరుపక్షాల వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. 17A అన్నది చంద్రబాబు నాయుడు గారి వాదనలతో ఏకీభవిస్తే ఇంకా రిమాండ్ అనేది ఆటోమేటిక్గా నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఏకీభవించి ఇప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకోవచ్చు, దాన్ని రిమాండ్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని బోస్ గారు అన్నట్టుగా చూశాను. చట్టంలో ఉన్నదే అది. ఎందుకంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేసే ముందు వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన రక్షణలు ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ అధికారులకు వచ్చి సిఆర్పిసిలో 197 సిఆర్పిసి వర్తిస్తుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో అమెండ్మెంట్ చేసి 17Aని తీసుకొచ్చారు. అంటే 197 సిఆర్పిసి 17A అనేది నథింగ్ బట్ వన్ అండ్ ది సేమ్. కాకపోతే 197 సిఆర్పిసి అనే దాన్ని వర్తింపజేయాల్సి వచ్చినప్పుడు దాంట్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ 17Aని పగడ్బందీగా అమలు చేయాలి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకున్నప్పుడన్న సదుద్దేశంతో, ఇది ఎందుకంటే స్పెషల్ యాక్ట్ కాబట్టి ఇందులో ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అంటే స్పెషల్ యాక్ట్కు అదేవిధంగా రెగ్యులర్గా అప్లై చేసేటువంటి యాక్ట్కు ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇంప్లికేషన్స్లో నీకు స్పెషల్ యాక్ట్ ప్రివేల్ అవుతారు. అందువల్ల స్పెషల్ యాక్ట్ ప్రివేల్ అవుతుంది కాబట్టి 17Aని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇక్కడ 17A అన్నదాన్ని కేవలం ఒక సీల్డ్, అది ఒక రక్షణ కవచం. అంటే నువ్వు అర్ధరాత్రి వచ్చి నువ్వు లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతే కుదరదు ఎవరిని కూడా. అందులో ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా కరప్షన్ చేస్తూ నీ క్యాష్ టేబుల్ మీద ఉండి నిన్ను ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఏది 17A వర్తించదు, ఏది వర్తించదు. ఒక ఎక్సెప్షన్ మాత్రం ఉంది అందులో. కానీ మిగతా వాటికి అన్నిటికీ కూడా నువ్వు కన్సర్న్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, కన్సర్న్స్ అథారిటీ దగ్గర కానీ నువ్వు పర్మిషన్ తీసుకొని నువ్వు ఎఫ్ఐఆర్ కట్టు, ఇన్వెస్టిగేట్ చేసుకో, అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు 17A క్వాష్ అవుతాయి, పిటిషన్ క్వాష్ అవుతాయి, ఇంకా కేసులన్నీ పోతాయా?
17A వర్తిస్తుంది అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి కేసు మీద ఉన్నటువన్నీ కూడా నల్లని బాడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, మళ్ళీ మేము పర్మిషన్ తీసుకోవచ్చు అన్నదాన్ని అన్ని వేళలా దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సమర్థించదు. ఇప్పుడు 17A వర్తిస్తుంది అని చెప్పిన అనిరుద్ బోస్ గారు కూడా వర్తిస్తుంది, కావాలంటే ఇప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకోవచ్చు గవర్నర్ దగ్గర, ఆ ఎఫ్ఐఆర్ రిమాండ్ వాటన్నిటిని తప్పుగా మేము భావించలేము అని చెప్పారు. వాట్ డస్ ఇట్ మీన్? అది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటున్నానంటే 17A స్టార్టింగ్ పాయింటే నో పోలీస్ ఆఫీసర్ సెల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ వితౌట్ ప్రేయర్ శాంక్షన్. దిస్ వర్డ్ యూజ్డ్ ఇన్ ది యాక్ట్. నో పోలీస్ ఆఫీసర్ షెల్ అన్నప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ కట్టడానికే లేదు వితౌట్ ప్రేయర్ శాంక్షన్ లేకుండా. కానీ ఇక్కడ ఉన్న కోర్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన రోజుకి చంద్రబాబు నాయుడుకు ఆ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి అంబిగ్యూటీ. దాన్ని డిసైడ్ చేయడంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు బిజీగా ఉన్నారు. 17A వర్తిస్తుందా వర్తించదా అన్న దాన్ని పక్కన పెడితే ఇక్కడ 17 అన్నది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందా వర్తించదా అది మళ్ళీ సపరేట్. అది సపరేట్. అంటే ఇక్కడ వ్యక్తికి వర్తిస్తుందా నేరానికి వర్తిస్తుందా అన్నది ఇక్కడ డిస్కషన్ జరుగుతోంది.